అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చొప్పదండి నియోజకవర్గంలో గత 4 రోజుల నుంచి ఒకటే చర్చ, మట్టి మాఫియా. దీనిపైన ప్రజలు పెద్ద ఎత్తున చర్చలు లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత అన్యాయం జరుగుతున్నా, ఇంత దారుణం జరుగుతూ ఉన్నా కనీసం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఇంతవరకు స్పందించకపోవడం అసలు దేనికి సంకేతమని ప్రజల్లో ఒక ఆలోచన వ్యక్తం అవుతా ఉన్నది. ఈ నేపథ్యంలో చూసే ప్రయత్నం చేద్దాం. అసలు చొప్పదండి నియోజకవర్గంలో ఏం జరుగుతున్నది, ఈ మట్టి మాఫియా వెనుక ఉన్నది ఎవరు, అసలు ఈ కథ అంత ఏంది, దందా ఏంది, ఈ దందా అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏ విధంగా నడుస్తూ ఉన్నది అనేది క్లియర్గా మొన్న మీకు చూపించే ప్రయత్నం చేసిన. నైట్ పూట ఏ విధంగా దందా నడుస్తూ ఉన్నది అనేది క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేసిన. ఈరోజు అసలు డేలా ఎట్లా ఉన్నది, ఆ వాతావరణం అంతా డేలు ఎట్లా ఉన్నది, ఏ రకంగా కొండలను పిండి చేసి తీసుకుపోతా ఉన్నారు, కాల్వ మట్టిని, వరద కెనాల్ మట్టిని ఏ విధంగా పిండి చేసి తీసుకుపోతా ఉన్నారు, ఏ విధంగా పిప్పి చేస్తూ ఉన్నారు. ఒక సామాన్యుడు నిజంగానే ఒక ట్రాక్టర్ పెట్టి, ఒక జేసీ పెట్టి ఒక ట్రిప్ మట్టి తీస్తే ఊకుంటారా? మరి దీని వెనుకున్నది ఎవరు? ఎన్ని రోజుల నుంచి నడిపిస్తున్నారు? అంటే అధికారం మారిన ప్రజల బతుకులు మారకపోవడానికి కారణం ఏంది? మీరేదో బతుకులు మారుస్తారని మీ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున విచ్చలవిడిగా ఈ రకంగా జరిగితే, అన్యాయం జరిగితే ఆపేది ఎవరు? మరి మేడిపల్లి సత్యం మౌనం వెనుక, ఎమ్మెల్యే గారి మౌనం వెనుక మరి అర్థం ఏంటి దానికి? ఇదన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో మన బ్రతుకులు ఏదో మారుస్తారని నిజంగా బీఆర్ఎస్ పార్టీ నీళ్లు నిధులు నియామకాల పేరుతోని వాళ్ళు మేము అధికారంలోకి వస్తే మా బతుకులు ఏమో మారుతాయి, తెలంగాణ బిడ్డల బ్రతుకులు మారుస్తామనే విధంగా వాళ్ళు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం నీళ్లు నిధులు నియామకాల పేరుతో వాళ్ళు దోచుకున్నారు, అక్రమంగా అప్పులు చేసిరు, లక్షల కోట్ల అప్పులు చేసిరు అనే విధంగా వాళ్ళు మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీలు మాట్లాడితే మా ప్రజలు, మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు, అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీళ్ళు నమ్మి కాంగ్రెస్ పార్టీ కోటేస్తే, కాంగ్రెస్ పార్టీ బకాసురుల టైపు కాంగ్రెస్ పార్టీ బడా నేతలా? మరి దీని వెనుకున్నది ఎవరు? బీఆర్ఎస్లో ఉన్న నేతలు తినమరిగి ఇళ్ళకి వచ్చిర్రా? మరి ఈ తతంగం వెనుకెవరు? ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన మా పేద ప్రజల బతుకులు మారాయా అనే విధంగా ఒక క్వశ్చన్ మార్కు రేజ్ అవుతా ఉన్నాయి మిత్రులారా. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. చివరి వరకు చూసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చొప్పదండి నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉన్నది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంత జరుగుతూ ఉన్నా, ఇంత అక్రమాలకు పాల్పడతా ఉన్నా, నిజంగా ఇంత ఘోరం జరుగుతూ ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో అసలు ఈ మౌనం దేనికోసం? చొప్పదండి నియోజకవర్గంలో మేడిపల్లి సత్యం మౌనం దేనికోసం? మరి ఎమ్మెల్యే గారి మౌనం వెనుక అర్థం ఏంటిది? ఎమ్మెల్యే గారి మౌనం వెనుక అర్థం ఏంటిది? మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాశనం అవుతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మోసం జరుగుతూ ఉన్నది, అలాగే సామాన్య పేద ప్రజలకు కూడా అన్యాయం జరుగుతూ ఉన్నదని నేపథ్యంలో ఇక్కడ చొప్పదండి ప్రజానికం మొత్తం దీనివైపే చర్చలు ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ చూసినా ఇదే చర్చ, మట్టి మాఫియా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది చొప్పదండి నియోజకవర్గంలో. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఒక్కసారి మన విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. ఏ రకంగా మట్టిని రాత్రిపూట తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూసుకోవచ్చు మన రాత్రిపూట ఎట్లా జరుగుతూ ఉన్నదని మనకు విజువల్స్ ఉన్నాయి. రాత్రిపూట టిప్పర్లతోని ఏ విధంగా జరుగుతూ ఉన్నది అనేది చూసుకోవచ్చు. ఇగో ప్రొక్లైన్, ఇది పెద్ద మిషన్, 200 ఏమో అంటారు దీన్ని. ఈ రకంగా పెట్టి తీస్తూ ఉన్నారు. ఇగో నైట్ పూట వరద కినాలు ఎంబడి ఈ రకంగా పెట్టి తీస్తూ ఉన్నారు. ఇగో ఈ రకంగా నడుస్తూ ఉన్నది. ఇగో ఇవన్నీ చూడొచ్చు విజువల్స్. అయితే డే అంతా మనం నిజంగా దేనికి పెట్టిరు, ఎక్కడ పెట్టిరు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది చూడరు. ఇగో ఇది వరద కెనాల్, వీళ్ళు పెట్టింది. ఇగో లొకేషన్, ఇది వరద కెనాల్. ఇది ఇక చూడొచ్చు. ఇక్కడ ఇగో ఒక 2-3 అక్కలు పెట్టిరు వీళ్ళు. ఇగో డే అంటే ఇది డే మొత్తంలో ఇది ఎట్లా తీస్తున్నారు చూసిరా? గుట్టలు కరగా తీస్తున్నారు, మొత్తం కరగా తీస్తున్నారు చొప్పదండి కాన్స్టిట్యున్సీలో. మరి ఇంత జరుగుతున్న మేడిపల్లి సత్యం గారు ఇగో ఇది అసలు కథ. ఇగో ఇది చూడరి, అక్కడ బార్డర్ వేసిరు. మరి ఇటు రాకుండానే అటు పోకుండాను ఇగో ఇదంతా మొత్తం కరగదీస్తూ ఉన్నారు. ఇగో రాత్రిపూట మొత్తం కరగదీస్తూ ఉన్నారు. ఇగో మనకు విజువల్స్ వచ్చింది ఇక్కడి చెల్లె, వీడియో వచ్చింది ఇక్కడి చెల్లె. ఇగో ఎంత గుట్టలో ఒక మైనింగ్ మాఫియా అంటారు, మట్టి మాఫియా అంటే ఇగో ఇదే సాక్షాత్తు నిలువెత్తు రూపం. ఇగో ఈ గుట్ట కిందనే, ఈ గుట్టను కరగదీయడానికే టిప్పర్లు నడుస్తూ ఉన్నాయి. అంటే ఏ రకంగా నడుస్తూ ఉన్నది? ఇంత జరుగుతూ ఉన్నా కనీసం పట్టింపు లేకుండా, కనీసం పట్టింపు లేకుండా, ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, అక్రమాలకు పాల్పడుతూ ఉంటే కనీసం
కనీసం పట్టింపు లేకుండా ఏ రకంగా ఎందుకు మౌనం వహిస్తున్నారు? మరి మేడిపల్లి సత్యం గారు ఎందుకు మౌనం వహిస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. మరి ఇంకా పేద ప్రజల బతుకులు ఎప్పుడు మారుతాయి? మీరు అధికారంలోకి వచ్చారు, సరే ఏం చేసినా ఊకుంటారు ప్రజలు అనుకుంటున్నారా? ఇక చూడ్రి, ఇగో ఇదే ఈ గుట్టని కరిగించేదాకా ఇగో నడుస్తాను, ఇగో లారీలు టిప్పర్లు. ఇది మరి దీని అనుకున్న బడా నేతలు ఎవరు? దీని అనుకున్న బడా నేతలు ఎవరు? అసలు ఏం జరుగుతుంది చొప్పదండి నియోజకవర్గంలో చూడాలి ఒకసారి. మనం ఎంతగానో నమ్మి మన బతుకులు మారుతాయనో, లేకపోతే మనకు 6 గ్యారెంటీలు ఇస్తాయనో, లేకపోతే మన బంగారు భవిష్యత్తులో మనకు తులం బంగారం ఇస్తాయనో ఈ కాంగ్రెస్ పార్టీ ఓటేయాలి. కాకపోతే మన బ్రతుకులు బీఆర్ఎస్ పార్టీకి అన్యాయం చేసి అక్రమాలకు పాల్పడి లక్షల కోట్ల అప్పులు చేసిరని ఈ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు చేయకపోగా మన భవిష్యత్తు ఎంత ఆగం చేస్తున్నారు అనేది, ఎంత విధ్వంసం సృష్టిస్తున్నారు అనేది కీలకంగా చూడొచ్చు మనం. దీని అర్థం ఏంటిది? గౌరవ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి మౌనం వెనుక అర్థం ఏంటిది? ఒకసారి సమాధానం చెప్పాలి. ఇదేంది ఇది మాఫియా? ఈ మాఫియా ఏంది ఇదంతా? ఈ మట్టి మాఫియా ఇదంతా ఏంది? ఎన్ని రోజులు ఎన్ని డంపింగ్లు పెట్టారు ఇక్కడ చొప్పదండి కాన్స్టిట్యున్సీలో? కుర్క్యాల వరద కెనాల్ మీద ఎన్ని డంపింగ్లు పెట్టారు? తీగ లాగుతూ ఉంటే డొంకంతా కదులుతుంది. ఇప్పుడే తీగ లాగుతూ ఉంటే డొంక మొత్తం కదులుతూ ఉన్నది. మీ అతి త్వరలో అసలు దీని ఎన్నుకున్నది ఎవరు? ఏం చేస్తూ ఉన్నారు? ఈ స్కామ్ అంత ఏంది, కథ అంత ఏంది? అసలు వితౌట్ పర్మిషన్ అసలు ఇక్కడ కేసులు అవుతాయని చెప్పాం కూడా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కేసులు అవుతాయని చెప్పినాక కూడా ఈ రకంగా డేర్ అండ్ డాష్గా కొట్టడానికి కారణాలు ఏంటిది అనేది, రాత్రికి రాత్రే మట్టి కొట్టడానికి కారణం ఏంది? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు మనం ఏదో బతుకులు మారుస్తాయని మనం ఓటేసినాం కాంగ్రెస్ పార్టీకి. మన బతుకులు ఈ రకంగా అన్యాయానికి గురైతాయని మనం ఓటేయలే. ఇంత అన్యాయానికి అక్రమాలకు పాల్పడతారని మనం ఓటేయలే. అంటే ఉన్న రోజులే దోసుకున్నామని మొత్తం దాచుకోవడానిక, లేకపోతే అధికారం ఇచ్చింది మీకు దోసుకోవడానిక? ఈ మాఫియా ఏంది కథ అంతా? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది? తెలంగాణ రాష్ట్రంలో చొప్పదండి నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉన్నది? దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ రోజు ఇట్లా జరుగుతూ ఉంటుంది, రేపు ఇంకో రోజు ఇంకా బరిదెగించి ఇంకేమైనా చేయగలుగుతారు. దయచేసి మిత్రులారా ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయకపోగా ఇంత విధ్వంసం సృష్టిస్తారని కలలో కూడా ఊహించలేదు ఎవరు కూడా. కాంగ్రెస్ పార్టీ ఇంత విధ్వంసం క్రియేట్ చేస్తుందని ఎవరు కూడా ఊహించలే. ఇంత దారుణం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నమ్మిన కార్యకర్తలకు మోసం అన్యాయమే జరుగుతూ ఉన్నది. సామాన్య ప్రజలకు కూడా అన్యాయమే జరుగుతూ ఉన్నది. మిత్రులారా దయచేసి ఈ అన్యాయాన్ని అరికట్టాలి. చొప్పదండి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలు దీనిపైన గలమెత్తాల్సిన అవసరం ఉన్నది. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.